ఈరోజు మనం భారతదేశంలో సేవారంగం యొక్క ప్రాధాన్యతను గురించి తెలుసుకుందాము. ఆర్థిక వ్యవస్థలో ప్రాథమిక రంగము, ద్వితీయ రంగం మరియు తృతీయ రంగం అని 3 రంగాలు ఉంటాయి. తృతీయ రంగాన్ని టెరిటరీ సెక్టర్ లేదా సేవల రంగం అని కూడా అంటారు. సర్వీస్ సెక్టర్ అని కూడా అంటారు. అంటే సేవలను అందజేసే వివిధ సంస్థలన్నిటిని కలిపి సేవారంగంగా పిలుస్తూ ఉంటారన్నమాట. అంటే అన్ని విధాలైన సేవలు, అన్ని రంగాల సేవలు ఈ రంగానికి చెందుతాయి. అనగా వర్తకము, వాణిజ్యము, రవాణా, బ్యాంకింగ్, బీమా సంస్థలు, హోటళ్ళు, రెస్టారెంట్లు, ఫైనాన్స్ కంపెనీలు, గ్రంథాలయాలు, ఆఫీసులు మొదలైనవన్నీ కూడా సేవారంగంలోని భాగాలుగానే చెప్తాము. అదేవిధంగా వ్యక్తిగత సేవలైన డాక్టర్లు, లాయర్లు, ఉపాధ్యాయులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, దూరదర్శన సేవలు మొదలగువన్నీ కూడా సేవారంగంలో కిందకే రావడం జరుగుతుంది. అయితే గడిచిన శతాబ్దం నుండి ప్రపంచవ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే ఈ సేవారంగం యొక్క పరిధి చాలా విస్తృతంగా పెరుగుతూ ఉన్నది. అంటే 1980వ దశకం నుండి భారతదేశంలో కూడా సేవారంగం బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో సేవారంగానికి అధిక ప్రాధాన్యత ఉండటం కూడా మనం గమనించవచ్చు. ఇంగ్లాండ్, అమెరికా వంటి దేశాల్లో 75% ఆర్థిక కార్యక్రమాలన్నీ కూడా సేవారంగంలోనే ఉన్నాయి. అయితే ప్రాథమిక మరియు ద్వితీయ రంగాల అభివృద్ధికి సేవారంగం యొక్క తోడ్పాటు చాలా అవసరమవుతూ ఉంటుంది. భారతదేశంలో పెరుగుతున్న సేవారంగం యొక్క ప్రాధాన్యతను కనుక తీసుకున్నట్లయితే బ్యాంకులు, బీమా సంస్థలు, రవాణా, కమ్యూనికేషన్లు, వ్యక్తిగత సేవలు మొదలవన్నీ కూడా తృతీయ రంగంలో సేవారంగంలో ఉండడం అనేది జరుగుతాయి. అయితే ఈ తృతీయ రంగ సంస్థలన్నీ కూడా ప్రాథమిక, ద్వితీయ రంగాలకు తమ సేవల్ని అందించడం ద్వారా ఆ రంగాల అభివృద్ధికి తోడ్పడుతూ ఉన్నాయి. కొలిన్ క్లార్క్ రచించిన ఆర్థిక ప్రగతికి నిబంధనలు, కండిషన్స్ ఆఫ్ ఎకనామిక్ ప్రోగ్రెస్ అనే గ్రంథంలో అధికంగా జనాభా సేవల రంగంలో పనిచేయుచున్నందువల్లనే అభివృద్ధి చెందిన దేశాలలో వాస్తవిక తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని పేర్కొన్నాడు. అంటే ఇటువంటి అభిప్రాయాన్ని ఇంకొక ఆర్థికవేత్త కూడా మనకు వెలిబుచ్చాడు. ఎవరు? ఏజీబీ ఫిషర్ అనే అర్థశాస్త్రవేత్త కూడా చెప్పాడు. ఇతని ఉద్దేశం ప్రకారం కనుక చూసుకుంటే ప్రతి ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందేటప్పుడు పెట్టుబడి, ఉద్యోగితులు ప్రాథమిక రంగం నుండి ద్వితీయ రంగానికి, ద్వితీయ రంగం నుంచి సేవల రంగమైన తృతీయ రంగానికి తరలిపోతూ ఉంటాయని ఇతను వివరించడం జరిగింది. కాబట్టి ఇక్కడ స్థూల ఆర్థిక అంశాలైన స్థూల జాతీయ ఆదాయము, జాతీయ ఉద్యోగిత, పెట్టుబడిలో సేవారంగ భాగాన్ని బట్టి ఆ దేశ ఆర్థిక ప్రగతిని మదింపు చేయవచ్చని మనం చెప్పొచ్చు. అయితే భారతదేశ ఆర్థిక వ్యవస్థలో సేవారంగ ప్రాముఖ్యత గురించి చూసుకునేటప్పుడు కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. స్థూల జాతీయోత్పత్తిలో సేవారంగం యొక్క వాటా ఎలా ఉందని చూసుకున్నట్లయితే భారతదేశపు స్థూల జాతీయోత్పత్తిలో సేవారంగం యొక్క వాటాలో గణనీయమైన పెరుగుదల కనబడుతూ ఉంది. ఇది ఎలాగ చూసుకుంటే 1950-51లో మన స్థూల జాతీయోత్పత్తిలో 28.5% ఉన్న సేవారంగము ప్రస్తుత కాలంలో అది 47% పైనే మనకు కనబడుతూ ఉంది. అంటే అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చినట్లయితే మన సేవారంగం వాటా తక్కువగానే ఉంటుంది. కారణం ఏంటంటే అమెరికా, ఇంగ్లాండ్, జపాన్ మొదలైన దేశాల్లో సేవారంగం యొక్క వాటా స్థూల జాతీయోత్పత్తిలో 60 నుండి 74% వరకు ఉండటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. మరి సేవారంగం వల్ల ఉపాధి కల్పన ఎలా ఉంటుంది చూసుకుంటే కొలిన్ క్లార్క్ అభిప్రాయంలో ఆర్థికాభివృద్ధి ప్రక్రియ జరిగేటప్పుడు వ్యవసాయము, పారిశ్రామిక రంగాల కంటే సేవారంగము వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్తున్నాడు. అంటే ఫలితంగా సేవారంగంలో పనిచేయుచున్న శ్రామికుల యొక్క శాతం కూడా పెరుగుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే అధిక శాతం మంది, అంటే దాదాపుగా 70% మందికి పైగా శ్రామికులు సేవారంగంలో ఉపాధి పొందుతున్నారని చెప్పుకోవచ్చు. కానీ అది ఎక్కడ? ఇంగ్లాండు, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో జరుగుతుంది. మరి మన భారతదేశంలో సేవారంగం మరింతగా అభివృద్ధి చెంది మరింత మందికి ఉపాధి అవకాశాలను కల్పించవలసిన అవసరము ఎంతైనా ఉంది. మరి సేవారంగము పెట్టుబడి ఎలా ఉంటుందో చూసుకుంటే వివిధ పంచవర్ష ప్రణాళికల సేవారంగపు వాటా వివిధ భాగాలకు కేటాయింపు చేసిన పెట్టుబడులను బట్టి ఆయా రంగాల ప్రాధాన్యతను తెలుసుకోవచ్చు. మిగిలిన రంగాలతో పోల్చినట్లయితే ప్రణాళికా పెట్టుబడులు సేవారంగంలోనే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అన్నమాట. సేవారంగంలో పెట్టుబడులు ఎలా ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే మనకి మిగిలిన రంగాల కంటే అందులోనే ఎక్కువగా పెట్టుబడులు ఉంటాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే విద్యుత్ రంగంలో పెట్టుబడులు మొదటి 4 పంచవర్ష ప్రణాళికల కంటే 5వ పంచవర్ష ప్రణాళిక నుంచి బాగా పెరగడం జరిగింది. తర్వాత 7వ పంచవర్ష ప్రణాళిక కాలం తర్వాత అత్యధికంగా
మనకి ఈ సేవా రంగంలో పెట్టుబడులు కేటాయించడం అనేది జరుగుతూ ఉంది. తర్వాత మొదటి 2 పంచవర్ష ప్రణాళికలో సమాచార రవాణా రంగాలకి వరుసగా 27%, 28% చొప్పున పెట్టుబడులు కేటాయించడం జరిగింది. కానీ ఆ తర్వాత ప్రణాళికలో ఈ రంగంలో పెట్టుబడుల శాతం తగ్గిపోయింది. ఫలితంగా రవాణా రంగం అనేక రకాలైన సమస్యలని, అవాంతరాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. సామాజికేతర సేవలు అనగా విద్య, ఆరోగ్యము, కుటుంబము, సంక్షేమము, గృహ వసతి, శ్రామిక సంక్షేమము, సాధారణ ఆర్థిక సేవలపై ప్రణాళికా కాలంలో జరిగిన పెట్టుబడుల శాతం కేవలము 16 నుండి 22% మాత్రమే ఉంది. కాబట్టి ఈ విధమైన సేవలపై పెట్టుబడులను పెంచడం ద్వారా ఆర్థికాభివృద్ధిని త్వరితగతిన సాధించవచ్చు అని చెప్పి మన అర్థశాస్త్ర నిపుణులు మనకి వివరించడం జరిగిందనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రవేశపెట్టిన సంస్కరణలు లేదా మన యొక్క భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో మనం చూద్దాం. ఏ దేశంలో అయినా సరే ఆర్థికాభివృద్ధికి బ్యాంకింగ్ రంగం ఎంతో ప్రయోజనకరమైన కీలకమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. అంటే ఆర్థికాభివృద్ధికి అత్యావశ్యకమైనది బ్యాంకింగ్. కారణం ఏంటంటే బ్యాంకింగ్ వ్యవస్థ దేశంలోని ద్రవ్యం యొక్క సప్లైని నియంత్రణ చేస్తూ ఉత్పత్తి స్వరూప స్వభావాలను ప్రభావితం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ బ్యాంకింగ్ వ్యవస్థ ప్రజల యొక్క పొదుపును సమీకరించి దానిని దేనికి మళ్ళిస్తుంది? పెట్టుబడికి మళ్ళించడం అనేది జరుగుతుంది. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థని 4 విధాలుగా మనం చెప్పొచ్చు. ఏంటది? కేంద్ర బ్యాంకు లేదా భారత రిజర్వ్ బ్యాంకు, నెక్స్ట్ వాణిజ్య బ్యాంకులు, పారిశ్రామిక బ్యాంకులు, వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి బ్యాంకులని మనం 4 రకాలుగా వివరించడం జరుగుతుంది. అందులో ఫస్ట్ వన్ తీసుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారత రిజర్వ్ బ్యాంకు ఎప్పుడు ఏర్పడిందంటే 1935 సంవత్సరంలో ఏర్పడింది. అయితే జనవరి 1వ తేదీ 1949 సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాతీయం చేయబడింది. ఇది భారతదేశంలో ఉన్న అత్యున్నత స్థాయి బ్యాంక్ అని మనం చెప్తూ ఉంటాం. దీని యొక్క ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి, విధులు ఎలా ఉంటాయి, రిజర్వ్ బ్యాంక్ యొక్క విధులు ఎలా ఉన్నాయి ఇట్లా చూసుకున్నట్లయితే కరెన్సీ నోట్ల ముద్రణ అనేది జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వానికి బ్యాంకరు సలహాదారులుగా ఇది పనిచేస్తూ ఉంటుంది. బ్యాంకులకు బ్యాంకుగా అంతిమ రుణదాతగా కూడా ఇది పనిచేస్తూ ఉంటుంది. పరపతి నియంత్రణ చేయటము, విదేశీ మారక ద్రవ్య నిల్వల పరిరక్షణ మొదలైనవన్నీ కూడా దీని యొక్క విధులు అన్నమాట. కాబట్టి దేశంలో ధరల స్థిరత్వంను కలిగించు వస్తు సేవల ఉత్పత్తి పెరిగే విధంగా ద్రవ్య విధానమును రిజర్వ్ బ్యాంకు రూపొందిస్తూ ఉంటుంది. అంటే విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో సాధారణ పరిస్థితులు ఉండే విధంగా రిజర్వ్ బ్యాంకు తన పాత్రను పోషిస్తూ ఉంటుంది. అంతేకాకుండా అంతర్జాతీయ ద్రవ్య నిధిలో ప్రభుత్వ ఏజెంట్గా రిజర్వ్ బ్యాంకు కూడా వ్యవహరిస్తూ ఉంటుంది. అర్థమైందమ్మా మీకు? కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ని రకాలైన విధులను నిర్వహిస్తూ ఉంటుందన్నమాట. వాణిజ్య బ్యాంకుల యొక్క సహకారంతో రిజర్వ్ బ్యాంకు ద్రవ్య విధానాన్ని అమలు చేస్తూ ఉంటుంది. ఎందుకంటే భారతీయ రిజర్వ్ బ్యాంకు పరిమాణాత్మక మరియు గుణాత్మక పరపతిని నియంత్రణ సాధనాలను ఉపయోగించి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి కృషి చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి వాణిజ్య బ్యాంకులు, కమర్షియల్ బ్యాంక్స్ అంటారు. బ్యాంకింగ్ వ్యాపారానికి సంబంధించిన అన్ని విధులను కూడా వాణిజ్య బ్యాంకులు నిర్వహిస్తూ ఉంటాయి. భారతదేశపు వాణిజ్య బ్యాంకింగ్ వ్యవస్థలో అనేక మార్పులు చేర్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. 1969 సంవత్సరంలో 14 పెద్ద వాణిజ్య బ్యాంకులను, 1980 సంవత్సరంలో మరో 6 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేయడము భారత ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక చర్య అన్నమాట. అంటే వాణిజ్య బ్యాంకుల జాతీయకరణ తర్వాత డిపాజిట్ల సేకరణ విషయంలోనూ పరపతిని అందించడంలోనూ గణనీయమైన పెరుగుదల ఏర్పడిందని మనం చూడవచ్చు. వ్యవసాయము, చిన్న పరిశ్రమలు, స్వయం ఉపాధి, షెడ్యూల్ కులాల తెగల వారి యొక్క అవసరాలను ప్రాధాన్యత రంగాలుగా గుర్తించి వాణిజ్య బ్యాంకులు ఏం చేస్తాయంటే విరివిగా పరపతిని అందించడం అనేది జరుగుతూ ఉందన్నమాట. నెక్స్ట్ పారిశ్రామిక బ్యాంకులు చూద్దాం. పారిశ్రామిక బ్యాంకులు నిర్వహించే కార్యకలాపాలను అయితే అందించే సేవలను మనం పారిశ్రామిక బ్యాంకింగ్ అంటారు. అంటే పారిశ్రామిక బ్యాంకుల్ని అభివృద్ధి బ్యాంకులు లేదా పెట్టుబడి బ్యాంకులు కూడా అంటారు. డెవలప్మెంట్ బ్యాంక్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అని కూడా అంటారు. మన భారతదేశంలో ముఖ్యంగా పారిశ్రామిక బ్యాంకులు ఏ ఉన్నాయో చూద్దాం. భారత పారిశ్రామిక విత్త సహాయ సంస్థ లిమిటెడ్, IFCI లిమిటెడ్ 1948లో ఇది ఏర్పడింది. నెక్స్ట్ భారత పరపతి మరియు పెట్టుబడుల సంస్థ ICICI బ్యాంకు 1955 సంవత్సరంలో ఇది ఏర్పడింది. నెక్స్ట్ భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు IDBI 1964లో ఏర్పడింది. భారత పారిశ్రామిక పునర్నిర్మాణ బ్యాంకు
ఐఆర్బిఐ 1971లో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత భారత ఎగుమతి దిగుమతి బ్యాంక్ ఎగ్జిమ్ బ్యాంకు 1982లో ఏర్పడింది. భారత చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు SIDBI 1990లో ఏర్పడింది. రాష్ట్ర విత్త సహాయ సంస్థలు స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ 1953లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కాబట్టి మనకి ఇన్ని రకాలైన పారిశ్రామిక బ్యాంకులు మనకు ఏర్పడి అనేక రకాలుగా పారిశ్రామిక సంస్థలకి విత్త సహాయ సహకారాలను అందించడం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే భారత ప్రభుత్వం రిస్క్ క్యాపిటల్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్ లిమిటెడ్, టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్ మొదలైన సంస్థలను కూడా నెలకొల్పటం జరిగిందనమాట. నెక్స్ట్ చూసుకుంటే వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి బ్యాంకులు. మనకు భారతదేశం గ్రామాలలో వ్యవసాయదారులలో పొదుపుని పెంచడం కోసం వారి యొక్క పరపతి అవసరాలను తీర్చడం కొరకు గ్రామాలలో ప్రాథమిక సహకార సంస్థలని ఏర్పాటు చేయబడడం జరిగింది. కోఆపరేటివ్ సొసైటీస్ అన్నమాట. ఈ సంస్థలకు ఆర్థిక సహాయం అందించడానికి జిల్లా స్థాయిలోనూ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకులు అంటే స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంతేకాకుండా చిన్న సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ చిరు వ్యాపారుల పరపతి అవసరాలను తీర్చడానికి 1975 సంవత్సరంలో ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అనేవి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. అయితే మనకి గతంలో రిజర్వ్ బ్యాంక్ ఏం చేసేదంటే వ్యవసాయ అభివృద్ధి కోసం కొన్ని రకాలైన నిధులు నిర్వర్తించడంతో పాటు వ్యవసాయ రీఫైనాన్స్ అభివృద్ధి కార్పొరేషన్ నిర్వర్తించే విధులను కూడా చేపట్టడానికి జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి బ్యాంక్ నాబార్డు, నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ 1982 సంవత్సరంలో నెలకొల్పడం జరిగింది. ఇది గ్రామీణ పరపతిలో శిఖరాగ్ర సంస్థగా కూడా పరిగణించడం జరుగుతుంది. ఏదమ్మా నాబార్డు గురించి మీకు ఇంతకుముందు నాబార్డు ఫంక్షన్స్ అన్నీ కూడా మీకు చెప్పినట్టున్నాను నేను. కాబట్టి ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే మనకు 1982లో నాబార్డు జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి బ్యాంకుని ఏర్పాటు చేయటం అనేది జరిగిందనమాట. నెక్స్ట్ భారతదేశంలో వ్యవసాయ రంగంలో బీమా రంగం యొక్క గురించి తెలుసుకుందాం. అంటే మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో బీమా రంగం యొక్క పాత్ర ఎలా ఉందో తెలుసుకుందాం. వ్యాపారంలో దివాళా, అనారోగ్యము, అంగవైకల్యము, ప్రమాదాలు, ఆస్తి నష్టము మొదలగు నష్టభయాల నుండి తప్పించుకోవాలని ఎక్కువ మంది ప్రజలు భావిస్తూ ఉంటారు. ఇందుకు ఉత్తమమైన మార్గం ఏంటి అంటే ఇన్సూరెన్స్, బీమా ఒప్పందము బీమా చేసిన వ్యక్తికి వచ్చే నష్టాన్ని భర్తీ చేయను. అంటే నష్టభయాలను తొలగించుకోవాలనే వారు భవిష్యత్తులో అనిశ్చిత ఆదాయం కంటే కొంత మొత్తము ప్రీమియం రూపంలో చెల్లించి నిశ్చిత ఆదాయమును పొందాలని ప్రయత్నించవచ్చు. అంటే బీమా ప్రీమియంలో 2 రకాలైన అంశాలు మనకు కనబడతా ఉంటాయి. ఒకటి నష్టభయాన్ని భర్తీ చేయటం, రెండవది పొదుపును సమీకరించడం. దానివల్ల ఏమవుతుందంటే బీమా వ్యాపారము నష్టభయాలను ఎదుర్కోవడానికి ఉద్దేశితమైందని మనం చెప్పుకోవచ్చు. అభివృద్ధి చెందిన బీమా రంగం వల్ల నష్టభయాన్ని భరించే ఆర్థిక కార్యకలాపాలు చేపట్టడానికి దీర్ఘకాలిక పొదుపు అనేది జరుగుతుంది. మీకు బీమాలో చూసుకున్నట్లయితే LIC, మీకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇది చూసుకున్నట్లయితే మనము ఏంటంటే 5 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి మనకు బీమా చేయడం అనేది, అంటే మన యొక్క లైఫ్కి బీమా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వాటికి ఏంటంటే ప్రీమియమ్స్ కట్టాలి. అంటే ఒక రకంగా మనం పొదుపు చేసుకుంటున్నట్టు ఉంటుంది, ఒక పక్కన మన యొక్క ప్రాణరక్షణకు కూడా అది తోడ్పడుతూ ఉంటుందన్నమాట. అది 3 months, 6 months, 9 months, 12 months కూడా మనకి ఈ పాలసీస్ అనేవి ఉంటాయి అన్నమాట. అలాగే చెప్తున్నాడు ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే అభివృద్ధి చెందిన బీమా రంగం వల్ల నష్టభయాన్ని భరించే కార్యకలాపాలను చేపట్టడమే కాకుండా దీర్ఘకాలిక పొదుపు కూడా జరగడానికి అవకాశం ఉంది. అందువలన త్వరితగతిన ఆర్థికాభివృద్ధి కూడా చెందడం జరుగుతుంది. ఆర్థికాభివృద్ధికి కీలకమైనది ఏంటి అంటే పొదుపు. ఆ పొదుపు ఎలా చేస్తున్నాం మనము? ప్రీమియమ్స్ కడటం వల్ల మనం పొదుపు చేయడం అనేది జరుగుతుంది. బీమా కంపెనీలు ప్రీమియం రూపంలో తాము సేకరించిన పొదుపుని ఏం చేస్తారంటే అవసరమైన దీర్ఘకాలిక అవస్థాపన పెట్టుబడుల వైపు మళ్లించడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మీకు ఇందులో లైఫ్ ఇన్సూరెన్స్ మరియు సాధారణ బీమాని 2 రకాలుగా చెప్పుకుంటాం. జనరల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, జీవిత బీమా మరియు సాధారణ బీమా గురించి చెప్పుకున్నట్లయితే ఇక్కడ మనకి కుటుంబంలో ఆదాయం సంపాదించే కుటుంబ యజమాని అకాల మరణం వల్ల నష్టభయం నుండి
భద్రత కల్పించడానికి ఉద్దేశించిందే జీవిత బీమా. అంటే మన కుటుంబంలో మన ఫ్యామిలీ హెడ్ ఎవరైతే ఉంటారో అతను ఆదాయం సంపాదించే వ్యక్తి కాబట్టి అతని యొక్క ప్రాణరక్షణ అంటే అకాల మరణాలు ఏమైనా సంభవించినప్పుడు అయితే దాని నుండి ఆయన యొక్క నష్టాన్ని నుండి బయటపడటం కోసం మనకి భద్రత కల్పించేది ఏదైతే ఉందో అది జీవిత బీమా అని చెప్పుకుంటాం. లైఫ్ ఇన్సూరెన్స్ అంటాము. అనారోగ్యము, ప్రమాదాలు, ఆస్తి నష్టము మొదలైన నష్టభయాల నుండి భద్రత చేకూర్చడానికి సంబంధించిందే సాధారణ బీమా, జనరల్ బీమా అంటారన్నమాట. అంటే మనకి వెహికల్స్ ఇన్సూరెన్స్ కానివ్వండి, లేకపోతే ప్రాపర్టీస్ కానివ్వండి, లేకపోతే మనకి ఏమన్నా అన్హెల్దీ కానివ్వండి, ఆస్తి నష్టం, అసెట్స్ నష్టం జరిగినప్పుడు కానివ్వండి, ఇలాంటివి వాటి నుంచి మనము ఆ యొక్క నష్టాన్ని నుంచి మనం భద్రత కల్పించుకోవడం కోసం ఉండేదే జనరల్ ఇన్సూరెన్స్, సాధారణ బీమా. జీవిత బీమా ఒప్పందాల కాల వ్యవధి కంటే జీవితేతర బీమా ఒప్పందాల కాల వ్యవధి చాలా తక్కువగా ఉంటుంది. అయితే మన భారతదేశంలో కనుక చూసుకున్నట్లయితే జీవిత బీమా అంటే సాధారణ బీమా అనేది మనకు చూసుకున్నట్లయితే భారతదేశంలో మొట్టమొదటిసారిగా జీవిత బీమా కంపెనీ మ్యూచువల్ లైఫ్ ఇన్సూరెన్స్ సొసైటీ 1870వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. అయితే స్వాతంత్ర అనంతరము జీవిత బీమా వ్యాపారము మన భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందడం అనేది జరిగింది. అంటే ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసిగా అది జాతీయకరణం చేయటం కూడా జరిగిందనమాట. కాబట్టి మనకి ఇక్కడ ఈ బీమా సౌకర్యాలను కనుక చూసుకున్నట్లయితే సాధారణ బీమా వల్ల కానివ్వండి, లేకపోతే మనకి ఈ జనరల్ అంటే లైఫ్ ఇన్సూరెన్స్ వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా తమ యొక్క జీవితానికి అంటే అనుకోని పరిస్థితుల్లో అకాల మరణం సంభవించినప్పుడు ఆ కుటుంబము ఆర్థిక పరిస్థితుల నుంచి బయటపడటం కోసం మనకి జీవిత బీమాని చేయించుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. అయితే సాధారణ బీమాను కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 1973కు పూర్వము సాధారణ బీమా వ్యాపారమని కేవలము ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రం నిర్వహించాయి. అంటే వీటి పరిధి కేవలము పెద్ద పెద్ద నగరాలు, పట్టణాలు, సంఘటిత వ్యాపారము అంటే పరిశ్రమలకు మాత్రమే పరిమితం అయ్యేది. కానీ తర్వాత ఇది 1973 నాటికి పనిచేయుచున్న 107 సాధారణ బీమా సంస్థలను విలీనం చేసి 4 సంస్థలుగా జాతీయకరణం చేయటం జరిగింది. ఏంటో అవి చూద్దాం. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, న్యూ ఇండియా ఎష్యూరెన్స్ కంపెనీ, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ. సాధారణ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ జిఐసి ప్రత్యేకంగా ఎప్పుడు ప్రారంభించిందంటే 1972వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. అయితే సాధారణ బీమా కంపెనీలు 3 రకాలైన బీమా వ్యాపారాలను చేస్తూ ఉంటాయి. ఏంటవి చూసుకుంటే మోటార్ వాహనాల బీమా, మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్, జల రవాణా మెరైన్ ఇన్సూరెన్స్, వస్తు రవాణా కార్గో ఇన్సూరెన్స్, అగ్ని ప్రమాదాల బీమా ఫైర్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా మెడిక్లైమ్ అనే నూతన పాలసీని ప్రవేశపెడతాం జరిగింది. అయితే మన భారతదేశంలో ఈ బీమా రంగం వల్ల అనేక రకాలుగా పొదుపును పెంచడానికి అనేక రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే జీవిత బీమా రంగంలో లాగా సాధారణ బీమా కూడా వ్యాపారంలో కూడా 1990 తర్వాత ప్రభుత్వం ప్రైవేటు రంగ సంస్థలకు విదేశీ సంస్థలను కూడా అనుమతించడం జరిగింది. అందువల్ల భారతదేశపు సాధారణ బీమా జనరల్ బీమా యొక్క వ్యాపారము గట్టి పోటీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉందన్నమాట. కాబట్టి మనకి ఈ బీమా రంగంలో ఇన్ని రకాలైన అంశాలు మనకి కనబడుతూ ఉంటాయి అన్నమాట. ఏది ఏమైనప్పటికీ కూడా మనకి బీమా సంస్థలు బీమా యొక్క రంగం యొక్క పాత్ర మన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థకి లేకపోతే ప్రజల వాళ్ళ యొక్క ప్రాణ నష్టాల నుంచి ఆస్తి నష్టాల నుంచి బయటపడటం కోసం ఎలా రక్షించుకోవాలనేది ఉంది. ఇంకా అంతేకాకుండా మనకి బీమా సంస్థలను వివాదాలను పరిష్కరించడానికి లేకపోతే మధ్యవర్తులు అంటే ఏజెంట్లుగా మధ్యవర్తులకు ఉండవలసిన అర్హతలు నిర్ణయించే విషయంలో వారికి శిక్షణ ఇచ్చుటకు నియమ నిబంధనలు నిర్ణయించడానికి కూడా ఈ బీమా సంస్థలు చట్టాలను కూడా రూపొందించుకోవడం జరిగింది.